తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే. ఇవాళ చాలా మంది కూడా ఏజ్తో సంబంధం లేకుండా చైల్డ్ అలాగే మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అని టీనేజ్ అనే సంబంధం లేకుండా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ని పాటిస్తే ఆ సమస్య నుంచి బయటపడతారు. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అలాగే హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ శ్రద్ధా వ్యాస్ గారు. నమస్తే మేడం. నమస్తే. సో చాలా మంది స్లీపింగ్ సమస్యతో బాధపడుతున్నారు. ఈవెన్ మేము కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా సరిగా నిద్ర పట్టకపోవడం, టైంకి పడుకోకపోవడం ఇలాంటి సమస్యలు ఉంటాయి. వీళ్ళందరూ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఏదైనా రెమెడీస్ ఏమైనా ఫాలో అయితే ఏదైనా కొంత బెటర్మెంట్ ఏమైనా ఉండే అవకాశం ఉంది? స్లీప్ చాలా ఎసెన్షియల్. మన హెల్త్ రిఫ్లెక్ట్ అవుతుంది మన స్లీప్ క్వాలిటీతో. స్లీప్ క్వాంటిటీ కాదు, క్వాలిటీ చాలా ముఖ్యం. ఎంతసేపు సౌండ్ స్లీప్ ఎంతసేపు కానీ సౌండ్ స్లీప్ వస్తే నెక్స్ట్ డే టోటల్ గా ఫ్రెష్, మన మైండ్ యాక్టివ్ ఉంటుంది, మన బాడీ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, యాక్టివిటీ ఉంటుంది. స్లీప్ ఈ మధ్య అక్రాస్ ఏజ్ గ్రూప్స్ మీరు చెప్పినట్లే అక్రాస్ ఏజ్ గ్రూప్స్ చాలా డిస్టర్బ్ అయింది. స్లీప్ ఒకవేళ డిస్టర్బ్ అయితే మన టోటల్ బాడీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. స్పెషల్లీ లేడీస్కి అయితే చాలా కష్టం. ఈవెన్ ఫర్ మెన్ ఆల్సో స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. స్ట్రెస్ హార్మోన్ అంటే కార్టిసోల్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఫీమేల్ రీప్రొడక్టివ్ హార్మోన్స్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి స్లీప్ తో. స్లీప్ ఇండ్యూసింగ్ ఒక చిన్న హార్మోన్ ఉంది మన బాడీలో, పీనియల్ గ్లాండ్ అనే ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది బ్రెయిన్ లో. ఆ గ్లాండ్ నుంచి మెలాటోనిన్ అనే ఒకటి హార్మోన్ వస్తుంది. దట్ ఈస్ మెయిన్లీ రిక్వైర్డ్ ఫర్ స్లీప్. కొన్ని ఫుడ్స్ కూడా ఆ మెలాటోనిన్ ప్రొడక్షన్ లో ఎఫెక్ట్ అవుతాయి, అంటే మంచి ఫ్యాక్టర్స్ టు ఇంక్రీజ్ మెలాటోనిన్. అట్లాంటి ఫుడ్స్ తీసుకుంటే మరి మనకి సౌండ్ స్లీప్ వస్తుంది. సౌండ్ స్లీప్ అంటే స్నోరింగ్ తో వచ్చే స్లీప్ అంటారా? స్నోరింగ్ కాదు, అంటే ఆ స్లీప్ లో ఒకటి ఉంటది ర్యాండమ్ ఐ మూవ్మెంట్ అని. డిఫరెంట్ వేవ్స్ ఉంటాయి మన స్లీప్ లో. ఆ ర్యాండమ్ ఐ మూవ్మెంట్ అంటే అప్పుడు మన బ్రెయిన్ చాలా డీప్ స్లీప్ లో వెళ్ళిపోతుంది. అది సౌండ్ స్లీప్. స్లీప్ స్నోరింగ్ అంటే ఒక హెల్త్ డిఫెక్ట్ అది. స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకి, ఓవర్ వెయిట్ వాళ్ళకి స్లీప్ స్నోరింగ్ అవుతుంది. దట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. మన బ్రీతింగ్ ఎఫెక్ట్ అవుతుంది. సౌండ్ స్లీప్ అంటే ఆ ర్యాండమ్ ఐ మూవ్మెంట్ బాగుండాలి. గాఢ నిద్ర రావాలి. ఎంతసేపు, ఎన్ని గంటల పాటు సౌండ్ స్లీప్ ఉండాలి? 6 to 7 hours. That is ideal for all age groups, irrespective of your job, your age, your gender, everything. అందరికి 6 to 7 hours total sleep ఉండాలి. దాంట్లో గాఢ నిద్ర 4 to 5 hours ఉండాలి కంపల్సరీ ఉండాలి. సో వింటర్ లో చాలా మంది కూడా ఎక్కువ అంటే అర్లీగా పడుకుంటారు చలి వల్ల, అర్లీగా కూడా లేలేరు. కానీ ఎంతసేపు పడుకున్నాం అనేది కాదు, కానీ ఎంత గాఢ నిద్ర ఉంది అనేది ముఖ్యం అంటున్నారు. అది ముఖ్యం. సో వింటర్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ వింటర్ లో అయితే అట్మాస్ఫియర్ వల్ల, టెంపరేచర్ వల్ల బెడ్ లోనే పడు ఉంటారు, కానీ అట్లా చేయవద్దు. కరెక్ట్ మీకు స్లీప్ వచ్చినప్పుడే బెడ్ లో వెళ్ళాలి. అది మెయిన్. బెడ్ లో వెళ్ళినాక మొబైల్ కనిపిస్తుంది. దట్ ఈస్ ద థింగ్. సో వన్ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ బ్రింగింగ్ ది స్లీప్ సైకిల్ టోటలీ బ్రేక్ డౌన్ అది మొబైల్. మొత్తం సైక్లింగ్ నే మారుస్తుంది. ఎస్ వెరీ డేంజరస్. స్పెషల్లీ 30 to 40 minutes బిఫోర్ స్లీప్ ఎప్పుడు మొబైల్ టచ్ చేయవద్దు. ఆల్ ఏజ్ కనీసం ఒక అరగంట ముందు ఎవరైనా, పెద్దవాళ్ళైనా. పిల్లలకి మేడం? పిల్లలకి అయితే కంపల్సరీ నైట్ టైం, బెడ్ టైంలో ఏ గ్యాడ్జెట్ ఉండొద్దు బెడ్రూమ్ లో. ఏదైనా టీవీ, మొబైల్, ల్యాప్టాప్ ఏదైనా సరే అది బ్లూ లైట్, బ్లూ రేస్ వల్ల మన బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. ఆ మెలాటోనిన్ తగ్గుతుంది. స్లీప్ ఇండక్షన్ ఉండదు, చాలాసేపు అట్లనే ఉంటుంది, స్లీప్ రాదు. సో మెయిన్ థింగ్ అవాయిడ్ ద గ్యాడ్జెట్స్. కమింగ్ టు ఫుడ్, there are certain foods which will increase melatonin. నేను చెప్పినట్లు ఫస్ట్ మీరు బ్లాక్ రేసిన్స్ తీసుకోవచ్చు. కిస్మిస్, బ్లాక్ కలర్ కిస్మిస్, అది వాటర్ లో ఓవర్ నైట్ సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. అది దట్ ఈస్ వెరీ గుడ్ టు హెల్ప్ యూ త్రూ అవుట్ ద డే అండ్ ఫర్ ద స్లీప్. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? ఇప్పుడు మీరు నార్మల్ పర్సన్ అయితే దే కెన్ టేక్ 6 to 8, బట్ 6 నుంచి 8 ద్రాక్షలు అంతే. డయాబెటీస్, వెయిట్, ఓవర్ వెయిట్ వాళ్ళు 2 to 4 తీసుకోవాలి. 2 to 4. పిల్లలకి కూడా బాగా ఇవ్వచ్చు, అంటే 6 to 8 ఇవ్వచ్చు. డయాబెటీస్ ఉన్న వారైనా తీసుకోవచ్చా 2 to 4? అగైన్ ప్రీ డయాబెటీస్ అంటే 2 to 4, డయాబెటీస్ అంటే 2 ఓన్లీ బెటర్. ఓన్లీ 2 డైలీ.
ఓవర్ నైట్ సోక్ చేసి ఆ వాటర్ కూడా తాగాలి Okay. అండ్ టేక్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ స్లీప్. సెకండ్ ఇస్ యూ మిక్స్ హనీ ఇన్ మిల్క్ అండ్ టేక్ ఇట్. స్పెషల్లీ ఒక 1 hour ముందు, బెడ్ టైం ముందు హాట్ మిల్క్ లో కొంచెం హనీ వేసి తీసుకుంటే కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎంత క్వాంటిటీ మేడం? ఓన్లీ హాఫ్ స్పూన్ spoon. ఆఫ్ హనీ. స్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ కి ఇది వెరీ వెరీ ఎఫెక్టివ్. డయాబెటీస్ ఉన్నవారు తీసుకోవచ్చు? నో, అగైన్ డయాబెటీస్ దే కెన్ నాట్ టేక్. డయాబెటీస్ కి ఇంకొక రెమెడీ ఉంది, నట్ మేక్ పౌడర్ అంటారు. అది ఒక డ్రై ఫ్రూట్ లాగా ఉంటుంది. ఆ పౌడర్ 1 pinch హాట్ మిల్క్ లో కలిపి తీసుకుంటే బెటర్. That is for the diabetes. It's very effective. So at least 30 to 40 minutes or 1 hour before sleep తీసుకుంటే that is very good for health. Second thing నేను చెప్తాను, ఎట్లాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మీకు మంచి స్లీప్ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య చాలా హెవీ డిన్నర్స్ తీసుకుంటున్నారు. హెవీ మసాలా కానీ, హెవీ షుగర్, హెవీ ఆయిల్. ఈ 3 factors వల్ల కంప్లీట్ గా స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో స్పెషల్లీ డిన్నర్లో ఈ 3 factors తగ్గితే డైరెక్ట్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ యువర్ స్లీప్ విల్ బి వెరీ గుడ్. సో హెవీ గ్రేవీ, హెవీ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ తీసుకుంటే, పేస్ట్రీస్, కేక్స్ ఇవన్నీ డిన్నర్ టైంలో తీసుకుంటే కంపల్సరీ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. చాలా మంది కూడా మార్నింగ్ కుదరకుండా ఎక్సర్సైజెస్, వాకింగ్ అవి చేయడం, సో ఈవినింగ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి మంచి నిద్ర వస్తుంది మేడం? అంటే బాగా అప్పుడు టైర్డ్ అవుతారు, సో వెంటనే కూడా వెరీ గుడ్. దట్ ఈస్ ఆల్సో 1 factor. అంటే అట్లీస్ట్ 2 to 3 hours బిఫోర్ స్లీప్ టైం కొంచెం లైట్ యాక్టివిటీ చేస్తే అలసిపోయి మరి మంచి స్లీప్ వస్తుంది వాళ్ళకి. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా నైట్ చాలా మంది కూడా డిన్నర్ తీసుకున్న తర్వాత వాక్ చేస్తారు, అలా చేయొచ్చా? చేయొచ్చు. మరి ఒక 30 minutes గ్యాప్ పెట్టండి. మీల్ వెంటనే చేస్తే ఇండైజెషన్, అల్సర్స్ ఇవన్నీ వస్తాయి. 30 minutes గ్యాప్ వేసి ఆఫ్టర్ మీల్ 30 minutes రెస్ట్ చేసి మరి వాకింగ్ కి వెళ్ళండి. ఎనీ మీల్, లంచ్ ఆర్ డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఏదైనా కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత చేయాలి. ఎంతసేపు చేయాలి? యూ కెన్ డూ ఇట్ ఫర్ 40 minutes. డిపెండ్ మీ యాక్టివిటీ ప్రకారంగా. ఐడియల్లీ 40 minutes చేయాలి. ఎక్కువ బ్రిస్క్ వాకింగ్ కాదు, నార్మల్ వాకింగ్ చేస్తే కూడా లాభం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అంటే మార్నింగ్ కొంతమంది ఏం చేస్తున్నారంటే బ్రేక్ఫాస్ట్ అంటే అర్లీ అవర్స్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ నిద్ర లేగానే వాళ్ళు చేస్తున్నారు. ఒక 15 minutes తర్వాత ఆఫ్టర్ లంచ్ 15 minutes, ఆఫ్టర్ డిన్నర్ 15 minutes, అలా చేయొచ్చా? త్రూ అవుట్ ద డే చేయొచ్చు. 15 అంటే అట్లీస్ట్ మేక్ ఇట్ 20-25 ఖచ్చితంగా చేయాలి. వాకింగ్ ఆర్ రన్నింగ్ ఏది బెస్ట్ మేడం? వాకింగ్ ఈజ్ బెటర్, స్పెషల్లీ ఆఫ్టర్ డిన్నర్ అయితే. ఫర్ స్లీప్ వాకింగ్ ఈజ్ బెటర్. డోంట్ గో ఫర్ రన్నింగ్. మార్నింగ్ రన్నింగ్, జాగింగ్ అన్ని చేయొచ్చు, బట్ నైట్ యూ ఓన్లీ ప్రిఫర్ వాకింగ్. కొంతమంది ఈవినింగ్ జిమ్ కి వెళ్తుంటారు, అలా చేయడం వల్ల కూడా ఏదైనా మంచి స్లీప్ వస్తుంది? మంచి స్లీప్ వస్తుంది. మరి జిమ్ తర్వాత పోస్ట్ వర్కౌట్ మీల్ బాగా చేసుకోవాలి. అంటే హై ప్రోటీన్ మీల్ తీసుకోవాలి వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఆ మీల్ కి బెడ్ టైం కి కూడా గ్యాప్ ఉండాలి. అప్పుడు బాగా మస్తు నీంది వస్తుంది. ఫుడ్ నిద్రపోయే ముందు ఫుడ్ ఎంత గ్యాప్ ఉండాలి నైట్ టైం మంచి నిద్ర రావాలంటే? 2 hours. ఐడియల్లీ అయితే 2 hours గ్యాప్ ఉండాలి. 8 o'clock డిన్నర్ చేస్తే 10 o'clock పడుకోవాలి. ఎందుకంటే కొంచెం యాక్టివిటీ చేసి వాటర్ తాగి అట్లా వెళ్తే మన డైజెషన్, మెయిన్ ఫ్యాక్టర్ స్లీప్ కి డైజెషన్ కి ఏంటంటే, ఇప్పుడు మీల్ చేసి మీరు స్లీప్ చేస్తే మన ఫుల్ బ్లడ్ సర్క్యులేషన్ డైజెస్టివ్ సిస్టమ్ కి వెళ్ళిపోతుంది. డైజెషన్ స్టార్ట్ అవుతుంది. మీ స్టమక్ లో ఫుడ్ ఉన్నప్పుడు స్లీప్ రాదు. మీ ప్రాక్టీస్ చేసి చూడండి. ఎప్పుడైనా మీల్ మీ స్టమక్ లో ఉన్నప్పుడు మీకు స్లీప్ రాదు. అది డైజెషన్ కొంచెం అయిన తర్వాతనే స్లీప్ వస్తుంది. అందుకే ఈ 2 hours గ్యాప్ పెడితే బెస్ట్. సో చాలా మంది కూడా మ్యూజిక్ అలా పెట్టుకొని నిద్రపోతుంటారు, అలా చేయొచ్చా? అలా చేయొచ్చు. మరి ఆ స్క్రీన్ చూడొద్దు. స్క్రీన్ చూడకుండా జస్ట్ లిజనింగ్ ఉండాలంతే. ఫస్ట్ థింగ్ ఇస్ మీరు స్లీప్ ఏరియా చాలా నీట్ గా, డిమ్ లైట్స్ గా, ఏదో అరోమాటిక్ ఆయిల్స్, అరోమాటిక్ క్యాండిల్స్ పెట్టొచ్చు, లైట్ మ్యూజిక్ పెట్టొచ్చు. ఆ రూమ్ లో ఎక్కువ ఏం సామాన్ పెట్టొద్దు. షుడ్ బి బ్లాంక్. దెన్ స్లీప్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. అలాగే టెంపరేచర్ ఎంత ఉండాలి? వింటర్ లో ఇప్పుడు టెంపరేచర్ చాలా లో లెవెల్ లో ఉంటుంది, ఎంత మెయింటైన్ చేయాలి అసలు? ఐడియలీ అయితే 22, 21, 22 యూ కెన్ కీప్. మరి వింటర్లో డోంట్ కీప్ టూ కోల్డ్ ఆల్సో. మరి స్టిఫ్నెస్ వస్తుంది మీకు. ఐడియల్ రూమ్ టెంపరేచర్ విల్ బి 21, 22. దట్స్ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.